నేను చెప్పే మాటలు విన్న తర్వాత నిన్ను ఎవరు బాధ పెట్టరు. నీ యొక్క ఫ్రెండ్స్, నీ యొక్క ఫ్యామిలీ, వీళ్ళు ఎవరు బాధ పెట్టరు. నీది ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ గా మారుతుంది. స్టెప్ 1, నీ యొక్క పవర్ ని ఎవరికి ఇవ్వకు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇవన్నీ వదిలే. వాళ్ళ యొక్క మాటలు నీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓన్లీ నీ యొక్క ఒపీనియన్సే పట్టించుకో. స్టెప్ 2, నువ్వు ఎవరో తెలుసుకో. నీ యొక్క గోల్స్ అన్ని ఒక పేపర్ లో రాయి. నువ్వు ఏ దాంట్లో పవర్ఫుల్ ఉన్నావు, అసలు నీకు ప్యాషన్ అంటే ఏంటో తెలుసుకో. నువ్వు నీ కోసం బతుకు, ఇతరుల కోసం అస్సలు బతకకు. స్టెప్ 3, అప్రూవల్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్న ఒక చిన్న ఆలోచనతోనే చాలా మంది ఏమీ స్టార్ట్ చేయరు. అసలు వాళ్ళు ఏమనుకుంటారో నీకెందుకు? వాళ్ళేమన్నా నీకు ఫుడ్ పెడుతున్నారా? ఇవన్నీ నువ్వు ఇటువంటి ఆలోచనలు వదిలి. స్టెప్ 4, నువ్వు రోజు ఏదో ఒక కష్టమైన ఛాలెంజ్ తీసుకో. అది చిన్నదైనా పర్వాలేదు. సపోజ్ నువ్వు ఇంట్రోవర్ట్ అయితే ఎవరితో అయినా స్ట్రేంజర్స్ తో మాట్లాడేటట్టు చూసుకో. స్టెప్ 5, నీకు ఏమైనా నెగిటివ్ ఆలోచనలు వస్తే అవి నీకు సహాయపడుతున్నాయా లేదా అని ఒకసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకో. నేను ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాను, దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఇటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకో. స్టెప్ 6, కట్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. బ్యాడ్ ఫ్రెండ్స్, బాస్, కోవర్కర్స్ ఎవరైనా పర్వాలేదు, వాళ్ళందరినీ నీ యొక్క లైఫ్ లో నుంచి తీసిపడే. సరౌండ్ యువర్ సర్కిల్ విత్ పవర్ఫుల్ పీపుల్. ఎవరైతే నీ యొక్క లైఫ్ ని పవర్ఫుల్ గా మారుస్తారో, నిన్ను స్ట్రాంగ్ గా చేస్తారో, నిన్ను లిఫ్ట్ చేస్తారో నీ యొక్క లైఫ్ ని, వాళ్ళతో సరౌండ్ కా. స్టెప్ 7, టేక్ రెస్పాన్సిబిలిటీ. నీ యొక్క లైఫ్ నీ యొక్క చాయిస్. నిన్ను ఎవరు కాపాడరు. నీ యొక్క దారిలో నువ్వే వెళ్ళాలి. ఎవరు వచ్చి తొయ్యరు. అది నీ ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, నీ యొక్క ఫ్యామిలీ, ఎవరు నీకు సాయపడరు. మార్క్ మై వర్డ్స్. నీ యొక్క మెంటాలిటీని స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకో. ఈ యొక్క టిప్స్ వాడితే నిన్ను ఎవ్వరు బాధ పెట్టరు. సో ఈ యొక్క టిప్స్ ఫాలో కా. ఛానల్ కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకో. వీలైతే లైక్ కొట్టు.